హాయ్ ఎర్వన్, నేను మీ పవన్ని. ఈరోజు మన రివ్యూలో ద కంప్లీట్ యాక్టర్ అండ్ బ్రిలియంట్ యాక్టర్ మోహన్ లాల్ గారు నటించిన తుడరం ఈ మూవీ గురించి చెప్పుకున్నామయ్య. సో తుడరం టైటిల్ కొంచెం తేడాగా ఉంది, అండ్ ఎందుకంటే ఇది డైరెక్ట్ మలయాళం టైటిలే, దాన్నే తెలుగులో పెట్టారు. సో ఇది కొంచెం మనం ఫీల్ అయ్యే విషయం. ఏదైనా తెలుగు మంచి టైటిల్ పెట్టుంటే ఇంకా క్యాచీగా ఉండేదేమో టైటిల్ అనేది. సో ఎనీవే, ఈ మూవీ గురించి అయితే ఒకసారి చెప్పుకున్నాం. సో ఈ మూవీ విషయంలో నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మూవీ అయితే. ఆఫ్టర్ దృశ్యం, సో ఇంకా దృశ్యం కంటే ఇది బెటర్ వర్షన్ అని చెప్పాలి మోహన్ లాల్ సార్ కెరియర్లో. సో మోహన్ లాల్ని ఎందుకు కంప్లీట్ యాక్టర్ అన్నారు అంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందే ఎంపురాన్ లాంటి ఒక పెద్ద బడ్జెట్, భారీ బడ్జెట్, మాసివ్ అండ్ కాంట్రవర్షియల్ మూవీ తీసిన తర్వాత వెంటనే ఇటువంటి ఒక చిన్న లో బడ్జెట్ మూవీని తీయడం ఒక మోహన్ లాల్ గారికి కుదిరింది. అది వేరే హీరో అయితే ట్రై చేయడం అనిపించింది. సో ఈ మూవీలో దృశ్యం టెంప్లెట్ మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి, కానీ దృశ్యం టెంప్లెట్ కనిపించినా కానీ టేకింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొంతవరకు మనకి దృశ్యం అనిపించిన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఒక వైఫ్, ఇద్దరు పిల్లలు, సో ఇలా ఒక దృశ్యం సీన్లు మనకు కొంచెం గుర్తొస్తుంటాయి ఫస్ట్ హాఫ్లో ఒక హాఫ్ అన్ అవర్. కానీ వన్స్ స్టోరీ అనే టర్న్లో వచ్చిన తర్వాత, స్టోరీలో పడ్డ తర్వాత కంపల్సరీగా మనం ఆ దృశ్యం విషయాన్ని అయితే మర్చిపోతాం. చాలా రేసీగా ఉంటుంది ఆ స్క్రీన్ ప్లే అనేది. అండ్ మోహన్ లాల్ యాక్టింగ్ పర్టికులర్గా అయితే ఇట్స్ ఆసమ్ అని చెప్పాలి సింపుల్గా. సో ఇక్కడ నాకు కొంచెం తెలుగు వర్షన్ సంబంధించి కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే, అఫ్కోర్స్ డబ్బింగ్ ఈజ్ ఓకే. మలయాళం మూవీ డబ్బింగ్ చేస్తే మాత్రం తెలుగులో చాలా యాప్ట్గా సరిపోతుంది, అదే విచిత్రం వదిలేదు. కానీ ఇంతకుముందు చాలా డబ్బింగ్ వచ్చాయి, హిందీ కానీ తమిళ్ కానీ, బట్ అంత సరిపోయేది కాదు డబ్బింగ్ అనేది, ఎక్కడో తేడా కొట్టేది. కానీ మలయాళం మూవీస్ డబ్బింగ్ మాత్రం చాలా యాప్ట్గా సరిపోతుంది. డబ్బింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, బట్ తెలుగు వర్షన్ రిలీజ్ చేసేప్పుడు మేకర్స్ అంత కాన్సన్ట్రేషన్ చేయలేదనిపించింది, అంత ఇంట్రెస్టింగ్గా చేయలేదనిపించింది. ఎందుకు అనిపించిందంటే టైటిల్స్ పడేప్పుడు చాలా తప్పులు కనిపించాయి టైటిల్స్లో. సో టైటిల్ చాలా తప్పుగా ప్రింట్ చేశారు. సో అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అనిపించింది. సో ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తుంటే చాలా బాగుండేదేమో. అసలే తుడరం అనే టైటిల్ మనకి తెలుగులో క్యాచీగా లేదు, కానీ మోహన్ లాల్ వల్ల, శోభన వల్ల సో ఈ మూవీకి జనం వెళ్తున్నారు కంపల్సరీగా. అఫ్కోర్స్ పబ్లిసిటీ చాలా తక్కువ ఉంది, అసలు పబ్లిక్లో చాలామంది తెలియదు, అయినా సరే థియేటర్లకు ఎతికి వెరీ వెళ్తున్నారంటే అది ఆ క్రెడిట్ మొత్తం మన మోహన్ లాల్కి ఇవ్వాలి. సో దాని తగ్గట్టే తను ఈ మూవీలో కూడా చాలా బాగా చేశాడు. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే జనరల్ ఒక దృశ్యం ప్లాట్ అండ్ ఒక మర్డర్, ఇంట్లో ఇంట్లో ప్రాబ్లమ్స్ అండ్ పోలీసులు, ఒక ఇద్దరు పోలీసులు వ్యతిరేకంగా మన మోహన్ లాల్ పేరు బెంజ్. సో బెంజ్కు తగ్గట్టే తను ఒక అంబాసిడర్ని చాలా ప్రేమిస్తాడు, మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తాడు ఆ కార్ని. సో ఆ బెంజ్ వల్లే మనకి స్టోరీ టర్న్ అవుతుంది. సో ఇద్దరు పోలీసులు మన మోహన్ లాల్కి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఆ ఇద్దరు పోలీసులు ఏం చేశారు, అసలు మోహన్ లాల్ వ్యతిరేకంగా మోహన్ లాల్ వాళ్ళకెందుకు ఆపోజిట్ కావాల్సి వచ్చింది, ఫైనల్గా ఏంటి స్టోరీ, ఫైనల్ ఎండ్ ఏమైందనేది రిమైనింగ్ స్టోరీ. సో ఆ మర్డర్ ఎవరు చేశారు, ఏం చేశారు, జనరల్గా ఈ మూవీ మొత్తం పరువు హత్య, రివెంజ్ డ్రామా ఈ థీమ్లోనే ఉంటుంది. బట్ థీమ్ అనేది జనరల్ థీమ్ అయినా, కామన్ థీమ్ అయినా, బట్ దీనికి తీసుకున్న టేకింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సీన్స్, స్క్రీన్ ప్లే ఇవన్నీ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. థీమ్ ఈజ్ జనరల్ థీమ్, బట్ టేకింగ్ ఈజ్ డిఫరెంట్. అండ్ దీనికి మన క్రెడిట్ మొత్తం ఈ మూవీ డైరెక్టర్ కమ్ రైటర్ అండ్ సో తరుణ్ మూర్తి, తనకే ఈ క్రెడిట్ మొత్తం ఇవ్వాలి. అండ్ ఇంకో మెయిన్ ఏంటంటే ఎలివేషన్ సీన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా, పంచ్ డైలాగ్స్ కూడా కొన్ని మిస్ అయినాయి. ఎంపురాన్ చూసిన తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మా పంచ్ డైలాగ్స్ అండ్ ఎలివేషన్స్, బట్ అవి తక్కువైనాయి. మూవీ వరకు బాగుంది, బట్ కొంచెం అవి కూడా ఉంటే ఇంకా మాసిగా ఉండేది కదా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ మోహన్ లాల్ యాక్షన్ ఈజ్ ఆసమ్ ఆసమ్ ఆసమ్. సో మోహన్ లాల్ యాక్షన్ కోసమే ఈ మూవీకి ఒకసారి చూడొచ్చు. అండ్ మోహన్ లాల్తో పాటు తనకు ఆపోజిట్గా చేసిన పోలీసులు బిను పప్పు అండ్ ప్రకాష్ వర్మ, వీళ్ళిద్దరైతే చాలా బాగా చేశారు. పర్టికులర్గా ప్రకాష్ వర్మ తన యాక్షన్ కానీ చాలా బాగుంది, మనకే కోపం వస్తుంది తన డైలాగ్స్ వింటుంటే, తన ఈవెన్ యాటిట్యూడ్ కానీ చూస్తుంటే మనకే కోపం వస్తుంది, అలా చేశాడు ప్రకాష్ వర్మ. అండ్ శోభన ఆల్రెడీ మంచి యాక్ట్రెస్ అని మనకు తెలుసు, దీంట్లో కూడా కొంచెం ప్లస్ అయింది మూవీకి, తన ప్రెజెన్స్ అనేది చాలా ప్లస్ అయింది మూవీకి. సో ఇలా ఈ మూవీని అయితే కంపల్సరీగా మన తెలుగులో అందరూ చూడొచ్చు,
చూడదగ్గ సినిమా. అండ్ ఫ్యామిలీకి సహా ఎటువంటి వల్గర్ డైలాగ్స్ కానీ అనవసరమైన కామెడీలు కానీ ఏమీ లేవు. చాలా క్లీన్గా ఉంటుంది మూవీ. ఈవెన్ మనం అక్కడక్కడ దృశ్యాన్ని గుర్తు చేసిన ఒక పాయింట్ తర్వాత మాత్రం దృశ్యాన్ని కూడా మర్చిపోతాం. అరే దృశ్యం కంటే బెటర్ ఉంది కదా అనే ఫీలింగ్ వస్తుంది. సో కాబట్టి ఈ మూవీని అయితే కంపల్సరీగా మీకు అవైలబుల్ ఉంటే కంపల్సరీగా చూడండి ఈ మూవీని. సో దట్ ఈస్ అబౌట్ ఏ బ్రీఫ్ రివ్యూ అబౌట్ తుడరం మూవీ. సో థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్.